కొత్త జీవితం ఇస్తాను. ప్రభుని హృదయంలో చేర్చుకుంటే, ప్రభుని మనసులో పెట్టుకుంటే, నువ్వు పాపంలో నివసించకుండా ఉంటే కొత్త జీవితం చాలా బాగుంటుంది. నువ్వు పాపం చేస్తున్నావు అనుకో, ఈ కొత్త జీవితం నీకు కొత్తగా అనిపించదు, పాత జీవితమే నీకు మళ్ళా వస్తుంది. ఏం తేడా ఉండదు. చాలామంది నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకు ఏం తేడా అనిపించట్లేదు అంటారు. ఎందుకు అనిపించట్లేదు? ఆ పాప జీవితాన్ని తెచ్చి కొత్త జీవితంలో పెట్టినావు. నీకు తేడా ఎట్ట కనపడుతుంది? ఇప్పుడు కొత్త సొక్కా వేసుకున్నావు అంటే అందరికి తెలుస్తుంది. అదే ఆ కొత్త సొక్కా తెచ్చినా కూడా ఆ బుడదంతా పూసుకొని, బాగా బుడదంతా పూసుకునేవాను కదా, కొత్త సొక్కా అని తెలియదు. ఈరోజు చాలామంది దేవుడు కొత్త జీవితం ఇస్తే బుడదంతా పూసుకుంటున్నారు. లోకంలో మళ్ళా పాత పాపం అంతా తెచ్చుకొని పూసుకుంటున్నారు. తేడా తెలియట్లేదు. యేసు ప్రభును నమ్మావంటే నీకు తేడా తెలియాలి అంటే కొత్త జీవితం చక్కగా నువ్వు నడవాలి. అప్పుడు నీకు తేడా తెలుస్తుంది. తప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. పౌలు తేడా తెలిసిందే. ప్రభు నమ్మనప్పుడు ఒక విధంగా ఆయన జీవితం ఉంది, ప్రభు నమ్మిన తర్వాత ఆయన జీవితం ఒక రకంగా మారిపోయింది. తేడా తెలిసిందే. అబ్రహాము కూడా దేవుని, యెహోవా దేవుని నమ్మక ముందు ఆయనకు ఒక జీవితం ఉండింది, ఆయన నమ్మిన తర్వాత మరో జీవితం ఉండింది. తేడా కనపడింది. దావీదు జీవితంలో కూడా పాపము చేశాడు, ఆ పాపము ఒప్పుకున్న తర్వాత జీవితం బాగుండింది.